ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ప్రస్తుతం మనకి క్రిప్టో కరెన్సీ అనే దానిలో ఫ్రీగా మైనింగ్ చేసుకునేవి చాలా రకాలున్నాయి. ఎవరికి నచ్చినవి వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఏ రకమైన ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు నోవా లింక్ అని ఒక కాయిన్ అనేది ఒకటొచ్చింది. అది కూడా ఫ్రీ మైనింగేనండి. అంటే మీ అందరికీ తెలిసి, నాకు అందరికీ తెలిసిందేందంటే ఇంటర్‌లింక్ అని చాలామంది చేస్తూ ఉన్నారిప్పుడు. సేమ్ అలాగే దానికి సంబంధించే నోవా లింక్ అనేది కూడా ఇప్పుడు ఫ్రీ మైనింగ్ అనేది జరుగుతుంది. అలాగే ఈ నోవా లింక్‌లో ఎక్కువ కాయిన్ సంపాదించుకున్న వాళ్ళు విత్‌డ్రా పెట్టుకొని అమ్ముకోవటం అనేది కూడా జరుగుతుంది అని కొన్ని విషయాలు తెలిసాయి. ఇంకా మునుముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని మీ అందరికీ తెలియజేస్తాము. ప్రస్తుతం మాత్రం ఫ్రీ మైనింగ్. ఏ డబ్బులు కట్టే పని లేదు కాబట్టి, ఒక్క పైసా కూడా ఎవరు దీంట్లో కట్టేది లేదు కాబట్టి, ఫ్రీ మైనింగే కాబట్టి అందరూ కూడా ఫ్రీగా మైనింగ్ చేసుకోండి. అయితే దీంట్లో రోజుకి 2 సార్లు మాత్రమే మైనింగ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే 12 గంటలకు ఒకసారి. ప్రతి 12 గంటలకు 10 కాయిన్స్ అనేవి రావటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ నోవా లింక్ అనే దానికి సంబంధించి మనం ఐడీని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. జాగ్రత్తగా చూసి చేసుకోండి. అలాగే ఇప్పుడు మీకు ఎవరైనా నోవా లింక్కి సంబంధించి రిఫరల్ లింక్ ఎవరన్నా పంపించారనుకోండి, ఆ రిఫరల్ లింక్ని అలా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇదిగో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే దీంట్లో ఫస్ట్ ఏముంది, ఫుల్ నేమ్ అని ఉంది. ఇక్కడ మీ పూర్తి పేరు ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ అని ఉంది. ఈమెయిల్ అడ్రస్ మీరు ప్రస్తుతం వాడుతున్నది, మెయిల్స్ అనేవి సక్రమంగా వస్తున్నదే మీ మెయిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఒక పాస్వర్డ్ అని ఉంది. ఒక పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డు, ఎప్పటికీ మర్చిపోకుండా ఉండే పాస్వర్డ్ ఒకటి పెట్టుకోండి. దాని కింద సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్, పైన పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో సేమ్ ఇక్కడ కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్ అదే పెట్టుకోండి, అదే పెట్టండి. 2 చోట్ల ఒకటే పాస్వర్డ్ ఉండాలి. తర్వాత కొంచెం పైకన్నా తర్వాత కొంచెం పైకంటే ఇక్కడ మీకు నా రిఫరల్ లింక్ నెంబర్ అనేది మీకు కనపడుతుంది. ఇక్కడ మీకు ఎవరైతే రిఫరల్ పంపించారో వాళ్ళ రిఫరల్ అనేది కనిపిస్తుంది. ఆ రిఫరల్ మీరు ఏం చేయొద్దు. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది చూడండి, కంటిన్యూ టు ఈమెయిల్ వెరిఫికేషన్ అని ఇది ఎల్లో కలర్లో ఉంది. దీన్ని టచ్ చేయండి. దీన్ని టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తే మీ ఐడి అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే మీ ఐడి అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మీ ఐడి అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, ఇప్పుడు నా ఐడి ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ అయింది. ఓపెన్ అయితే ఇలా వస్తుంది మీకు. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఐడి ఓపెన్ అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే కొంచెం పైకంటే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయినందుకు గాను 1000 కాయిన్స్, స్టార్టింగు 1000 కాయిన్స్ అనేది వెల్కమ్ బోనస్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 1000 కాయిన్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆ 1000 తర్వాత మనకి ప్రతి 12 గంటలకు ఒకసారి మైనింగ్ చేసుకుంటే 10 కాయిన్స్ అనేవి ఎంటర్ అవుతూ ఉంటాయి, అంటే యాడ్ అవుతూ ఉంటాయి. ఇదిగో చూడండి, ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, స్టార్ట్ మైనింగ్ అని ఎల్లో కలర్లో ఉందా, దీన్ని టచ్ చేయండి. స్టార్ట్ మైనింగ్ అనేది టచ్ చేస్తే, ఇలా టచ్ చేస్తే కొంచెం పైకనండి, ఇలా కొంచెం పైకంటే ఇక్కడ చూడండి టైమర్ పడుతుంది నాకు. అయితే నేను ఆల్రెడీ ఇప్పుడు ఆ 10 కాయిన్స్ అనేవి క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ 10 గంటల తర్వాత నాకు ఇక్కడ ఇది కింద ఉందో చూసారు, ఇక్కడ వెయిటింగ్ ఫర్ కూల్ డౌన్ వెయిటింగ్ ఫర్ కూల్ డౌన్ అని చూసారు. ఇక్కడ క్లెయిమ్ రివార్డ్ అని ఎల్లో కలర్లో పడుతుంది. తర్వాత ఈ 10 గంటల పైన 10 గంటలు అయిపోయిన తర్వాత క్లెయిమ్ రివార్డ్ అని ఎల్లో కలర్లో పడుతుంది. దానిని ఒక్కసారి అలా టచ్ చేస్తే మనకి 10 కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇలాగా ప్రతి 12 గంటలకు మీరు ఒకసారి క్లెయిమ్ చేసుకోండి. ప్రతి 12 గంటలకు ఒకసారి
10 కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, నేను రిజిస్ట్రేషన్ అయిపోయాను, నాకు వెల్కమ్ బోనస్ 1000 వచ్చింది, నేను ఈ యొక్క కాయిన్స్ కూడా క్లెయిమ్ చేశాను, 10 కాయిన్స్ వచ్చాయి. దీనిని మీరు ఎవరికైనా పంపించాలి, ఎవరికైనా చెప్పాలి అనుకోండి, మీ రిఫరల్ కూడా పంపించాలి కదా. ఆ రిఫరల్ ఎక్కడ ఉంటుంది? ఆ రిఫరల్ ఎక్కడ ఉంటుందంటే ఇదిగోండి, ఇక్కడ చూడండి, పైన 4 బాక్సుల్లో ఉంది చూసారా? ఈ 4 బాక్సులు టచ్ చేయండి మీ యొక్క రిఫరల్ ఇవ్వడానికి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ రెండవది రిఫరల్ అండ్ విత్డ్రా ఉందా, దాన్ని టచ్ చేయండి. ఇలా టచ్ చేసిన తర్వాత కొంచెం ఇలా పైకి వెళ్తే ఇదిగోండి, ఇక్కడ ఉంది చూసారా? యువర్ రిఫరల్ లింక్ అని ఉందా? యువర్ రిఫరల్ లింక్ అని ఉంది. మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి, కాపీ టు లింక్ అని ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది చూసారా? దీన్ని కాపీ టు లింక్ ఇలా టచ్ చేయండి. కాపీడ్ అని వచ్చింది. మీరు ఎవరికైతే రిఫరల్ పంపించాలనుకుంటారో వాళ్ళకి వాట్సాప్లో మీ లింక్ని పంపించండి. వాళ్ళని కూడా సేమ్ ఇలాగే రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పండి. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే, సార్ మన ఐడి ఓపెన్ చేసినప్పుడల్లా మనము ఇలాగే ఓపెన్ చేయాలా సార్ అంటే, మనకి స్క్రీన్ మీదే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఎలాగ పెట్టుకోవచ్చు? మీరేమీ లేదు, మీ యొక్క దీనిని ఈ ఐడి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇన్స్టాల్ చేసుకోండి అని ఒక ఆప్షన్ వస్తుంది. అది ఇన్స్టాల్ చేసుకుంటే ప్లేస్టోర్ నుంచి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. మీ ఫోన్లో స్క్రీన్ మీదే వస్తుంది. ఆ స్క్రీన్ మీద వచ్చిన దాన్ని మీరు ఎప్పుడైతే మైనింగ్ చేయాలో అప్పుడు టచ్ చేసి ఓపెన్ చేయండి. ఈ నోవా లింక్కి సంబంధించి ఏ రకమైన అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికెప్పుడు మీకు వీడియో రూపంలో వస్తుంది. కాబట్టి ఈ నోవా లింక్ అనేది ఫ్రీ మైనింగే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి. ఏ కాయిన్ ఎప్పుడు మనకి అమౌంట్ వస్తుందో ఎవరూ చెప్పలేము. మేబీ ఈ నోవా లింక్ దాంట్లోనే మనకి అమౌంట్ అనేది రావచ్చేమో. కాబట్టి మీరు నోవా లింక్లో ఫ్రీ రిజిస్ట్రేషను, అలాగే దీంతోపాటే ఫ్రీ మైనింగ్ కూడా చేసుకుంటూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి కూడా రిఫరల్ పంపించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఈ నోవా లింక్కి సంబంధించి నా యొక్క రిఫరల్ లింక్ పంపిస్తున్నాను. ఆ లింక్ టచ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏ రకమైన డౌట్ ఉన్నా సరే నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.